నమస్తే అందరికీ జై శ్రీరామ్. మీరెప్పుడైనా శివాలయం లోపల నిలబడి గమనించారా? ఆ శివలింగం మీద ఎప్పుడూ ఒక జలధార నిరంతరం కురుస్తూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు మీ మనసులో ఎప్పుడైనా ఒక ప్రశ్న మెరిసిందా? ఇవి కేవలం ఒక ఆచారమా, లేక దీని వెనుక ఏదైనా గొప్ప రహస్యం దాగి ఉందా? ఈరోజు ఆ అద్భుతమైన రహస్యాన్ని మీకు వివరిస్తాను. ఇది కేవలం భక్తి కాదు, ఇది మన జీవితానికి, మనసుకు శాంతినిచ్చే ఒక గొప్ప శాస్త్రం. మిత్రులారా, మన పూర్వీకులు శివుడిని పంచభూతాల స్వరూపంగా భావించారు. ఈ సృష్టి, మన శరీరం కూడా అవే పంచభూతాలతో ఏర్పడింది. అగ్ని, గాలి, భూమి, నీరు, ఆకాశం. ఈ పంచభూతాలలో అగ్నితత్వం అధికంగా ఉంటే మనకు కోపం, ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. అందుకే శివలింగంపై నిరంతరాయంగా నీరు పోస్తారు. దీనివల్ల శివుడిలోని అగ్నితత్వం శాంతించి మన మనస్సులోని ఆందోళనలు కూడా చల్లబడతాయి. ఇదంతా కూడా ఒక అద్భుతమైన శాస్త్రీయ ప్రక్రియ. ఈ జలధార వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. గాలిలోని ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని నింపుతుంది. ఈ ప్రశాంతమైన వాతావరణంలో మీరు కళ్ళు మూసుకుని కొన్ని క్షణాలు ధ్యానం చేస్తే మీ మనసులోని భయం తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన ప్రాచీన తంత్రంలో ఈ జలధారను అమృత ప్రవాహం అని పిలిచారు. జీవితం ఎప్పటికీ ఆగకూడదు, నిరంతరం ముందుకు సాగిపోవాలి అనే గొప్ప సందేశాన్ని ఇది మనకు ఇస్తుంది. అందుకే జలధార ఎప్పుడూ ఆగకుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విషయాలు, రహస్యాలు తెలియాలంటే మీరు వారాహి శరణం ఛానల్ తప్పకుండా వీక్షించాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇకపై మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ జలధారను కేవలం ఒక పూజగా చూడకండి. అది మీ శరీరానికి, మీ మనస్సుకు శాంతినిచ్చే ఒక గొప్ప దైవప్రసాదంగా భావించండి.